శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూన్ 4 నాటి ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లు, బందోబస్తు ఏర్పాట్లు పూర్తి. ది ఎవల్యూషన్ బోర్డ్ ఆఫ్ ది బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ క్వీన్ మేరీ నుంచి గౌరవ డాక్టరేట్ టి.కె. విశ్వేశ్వర్ రెడ్డి. బ్రహ్మోత్సవ వేడుకల్లో వైభవోపేతంగా శ్రీనివాసుని కళ్యాణం నిర్వహించిన శివరామ సుబ్రహ్మణ్యం దంపతులు. వేలాదిగా తిలకించి పులకించిన భక్తజనం. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల మేరకు ప్రతి నిరుపేదకు 2 ఎకరాల సాగు భూమి మంజూరు చేయాలి. ఉపాధి హామీ కూలీకు రోజుకు 600 ఇవ్వాలి. 200 రోజులు పని దినాలు కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె. మాధవీలత తెలిపారు. బుధవారం సాయంత్రం న్యూఢిల్లీ నుంచి కేంద్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర, జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ మాధవీలత, ఎస్పీపీ జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, ఇతర రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా జూన్ 4 మంగళవారం రోజున చేపట్టనున్న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి కౌంటింగ్ సిబ్బంది, ఎన్నికల కమిషన్ గుర్తింపు కార్డులు జారీ చేసిన వారిని, ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమయ్యే ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులను, ఎన్నికల ఏజెంట్స్, కౌంటింగ్ ఏజెంట్స్లను మాత్రమే అనుమతించడం జరుగుతుందని తెలిపారు. కౌంటింగ్ సిబ్బందికి తొలి ర్యాండమైజేషన్ పూర్తి చేశామని తెలిపారు. నియోజకవర్గాల వారీగా గుర్తింపు కలర్ కోడ్ ఇస్తూ వారిని తప్ప ఆయా నియోజకవర్గాల కౌంటింగ్ హాల్లోనికి ఇతర వ్యక్తులను అనుమతించడం జరగదన్నారు. ఇందుకోసం ఇప్పటికే రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు, ఏజెంట్స్కు అవగాహన కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. కౌంటింగ్ సిబ్బంది, ఈసీఐ ద్వారా గుర్తించిన అధికారం పొందిన వ్యక్తులు, ఎన్నికల విధులకు సంబంధించి ప్రభుత్వ అధికారులు, అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్స్ మరియు కౌంటింగ్ ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్, ఈటీపీబీఎస్ ఓట్లు లెక్కింపు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈవీఎం ఓట్ల కోసం పీసీ పరిధిలో 98 టేబుల్స్, 116 రౌండ్స్, ఏసీ పరిధిలో 98 టేబుల్స్, 116 రౌండ్స్, ఈటీపీబీఎస్ కోసం 4 టేబుల్స్, పోస్టల్ బ్యాలెట్ కోసం 20 టేబుల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపు కోసం సహాయ రిటర్నింగ్ అధికారులు 7, కౌంటింగ్ సూపర్వైజర్లు 119, సహాయకులు 126, సూక్ష్మ పరిశీలకులు 140, ఇతర సిబ్బంది 119 మంది చొప్పున నియమించినట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్, ఈటీపీబీఎస్ ఓట్లు లెక్కింపు కోసం తగిన సిబ్బందిని నియమించామని అన్నారు. సీసీటీవీ 24/7 నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు, కమాండ్ కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. 152 సీసీ కెమెరాలు, పోలీసుల ఆధ్వర్యంలో 7 సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని మాధవీలత తెలిపారు. ఎస్పీపీ జగదీష్ మాట్లాడుతూ, నన్నయ్య యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశామని అన్నారు. యూనివర్సిటీ ఆవరణలో 1 కిలోమీటర్ పరిధిలో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నట్లు తెలిపారు. 1 ప్లాటూన్ ఏపీఎస్పీ బలగాలు, 2 అదనపు ఎస్పీలు, 9 మంది డీఎస్పీలు, 9 మంది సిఐలు, 16 మంది ఎస్ఐ, ఆర్ఎస్ఐలు, 30 మంది ఏఆర్ఎస్ఐలు, 25 మంది హెడ్ కానిస్టేబుల్స్, 128 మంది పోలీస్ కానిస్టేబుల్స్, 63 మంది హోంగార్డులు నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, రాజమండ్రి సిటీ, కొవ్వూరు సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చేపట్టనున్న కార్యాచరణను వివరించడం జరిగింది. ఈ సమావేశంలో ఎస్పీపీ జగదీష్, రాజమండ్రి రూరల్ ఆర్వో జేసీ ఎన్ తేజ్ భరత్, రాజమండ్రి అర్బన్ ఆర్వో, మున్సిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్,
కొవ్వూరు ఆర్ఓ సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, రాజానగరం ఆర్ఓ ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి, గోపాలపురం ఆర్ఓ కేఎల్ శివజ్యోతి, అనపర్తి ఆర్ఓ ఎం మాధురి, నిడదవోలు ఆర్ఓ ఆర్వి రమణ నాయక్, రాజమండ్రి పార్లమెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి ఎస్డీసీ ఆర్ కృష్ణనాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎం భానుప్రకాష్, పి సువర్ణ, సహాయ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. చారిత్రాత్మక రాజమండ్రి నగరంలో భిక్షాటన చేసే వాళ్లు కనిపించకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. భిక్షాటన లేని సమాజాన్ని ఆవిష్కరించడమే జీవిత ఆశయమని గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ది ఎవల్యూషన్ బోర్డ్ ఆఫ్ ది బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ క్వీన్ మేరీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. టీకే విశ్వేశ్వరరెడ్డి ఆయన ప్రజా ప్రతినిధి కాకపోయినా, రాజకీయ ఉన్నత పదవులు లేకపోయినా సరే సుమారు 4 దశాబ్దాలుగా పేదల అభ్యున్నతి కోసం ఉద్యమకారునిగా ఓ ప్రక్కన పోరాటం చేస్తూ సంపాదించిన సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. పేదలకు ఇళ్ల పట్టాలు, మాజీ సైనికులకు, బృహన్నలపేటలో నివసించే వారికి, ఇందిరా కాలనీలో పేదలకు, పలువురు నిరుద్యోగులకు ఉపాధి కల్పించే కార్యక్రమాలు, పేపర్ మిల్ రోడ్లో బస్ షెల్టర్ నిర్మించడం, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. గోదావరి తీరమంతా పేపర్ మిల్ రసాయనాల వల్ల జల కాలుష్యం అవుతుందని, ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోతున్నారని సుమారు 46 రోజులు పైగా దీక్ష చేశారు. ఫలితంగా గోదావరి పరిరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులను విడుదల చేయించడంలో కీలక భూమిక పోషించారు. ఆయన సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ బిరుదుతో ఇటీవల సత్కారం అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమండ్రిలో మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎవరు చేయలేనటువంటి కార్యక్రమాలన్నీ చేశాను. నాకు చేసిన సర్వీస్కి గుర్తింపుగానే నాకు ఈవేళ మరి ఈ ఏదైతే గౌరవ డాక్టరేట్ వచ్చిందో అది వచ్చిందని చెప్పి భావిస్తున్నాను. ఇది ఒక బాధ్యతగా నేను భావిస్తున్నాను. ఈ గౌరవ డాక్టరేట్ అనేది ఒక బాధ్యతగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే దీనివల్ల ఇది రావడం వల్ల మరిన్ని కార్యక్రమాలు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యంగా రాజమండ్రిలో నేను చేయాలనుకున్న కార్యక్రమాలు కొన్ని ఇంకా ఉన్నాయి. ఎందుకంటే రాజమండ్రి బెగ్గర్స్ ఫ్రీ సిటీగా చేయాలన్నది నా కోరిక. ఎందుకంటే రాజమండ్రిలో ఏ సిగ్నల్ పాయింట్ దగ్గర ఉన్నా సరే అడుక్కునే వాళ్ళు ఉంటారు. పుష్కర్ ఘాట్ దగ్గర, అలాగే మార్కండేయ సంఘం, ఎక్కడ పడితే అక్కడ భిక్షగాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ తీసుకెళ్లి జీవకారణ సంఘంలో పెట్టి జీవకారణ సంఘానికి 100 కోట్లు వస్తుంది. ఒక 1000 మందిని ఈజీగా జీవకారణ సంఘం పోషించగలదు. అలాంటి జీవకారణ సంఘంలో పెట్టి వాళ్ళకి కావాల్సిన ఫుడ్, అకామిడేషన్, బట్టలు అన్ని ఇచ్చి బెగ్గర్స్ ఫ్రీ సిటీగా చేయాలన్నది ఒకటి. రెండోది ఏంటంటే రాజమండ్రి గోదావరిలో ఎవరైనా సరే స్నానం చేసి, మనం ఆస్మానం అంటాం బ్రాహ్మణ్స్, మాధవాయనమా, కేశవాయన, నారాయణ అని చెప్పి నీళ్ళు 3 సార్లు తాగుతాం. అలా స్నానం చేసి అలా తాగలిగేలా గోదావరిని తయారు చేయాలి. ఎందుకంటే కాశీలో ఒకప్పుడు మనం స్నానం చేస్తే కాళ్ళు, చేతులు, మొండలు తగిలి, ఈవేళ గోదావరి అక్కడ కాశీలో మరి గంగానదిలో స్నానం చేసి ఆస్మానం చేస్తున్నారు అందరూ కూడా. అలాగే మన గోదావరిని కూడా తీర్చిదిద్దాలనేది కూడా మరి ఒక ఆశయం. అలాగే మరి ఈ రాజమండ్రి అంటే ఇంకా మనకి అది ఇప్పుడు సంబంధం లేనప్పటికీ కూడా అనేక ఇండస్ట్రీస్ ఉండేవి రాజమండ్రిలో ఫారిన్ ఇండస్ట్రీ మీద 10,000 మంది బతికేవారు. అల్యూమినియం ఇండస్ట్రీ ఉండేది, దాంట్లో 5,000 మంది బతికేవారు. అలాగే స్పిన్నింగ్ మిల్ ఉండేది, దాంట్లో 6,000 మంది పనిచేసేవారు. గోదావరి సెరమిక్స్ ఉండేది, అందులో 3,000 మంది పనిచేశారు. సెరామిక్ ఇండస్ట్రీలో ఆసియాలోనే నెంబర్ 1 ఇండస్ట్రీగా సెరామిక్ ఇండస్ట్రీ ఉండేది. అలాగే మనకి అనేకమైన చిన్న ఇండస్ట్రీస్ అనేక ఉండి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉండేది. కానీ ఈవేళ అవన్నీ ఏం లేవు, అన్నీ కూడా వెళ్ళిపోయినాయి. అనేక మంది వ్యక్తుల యొక్క కారణాల వల్ల అన్నీ కూడా పోయినాయి. ఇండస్ట్రియల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే సిచ్యువేషన్ రాజమండ్రిలో లేదు. రాజమండ్రి డెవలప్ చేసామంటున్నారు, కానీ డెవలప్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అవ్వాలి. అలాంటి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లేదు. ఒక పేపర్ మిల్ తప్ప నాకు తెలిసి ఇంక ఏమీ లేవు. హార్లిక్స్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, ఆడు ఎప్పుడు హర్యానా వెళ్ళిపోతానని భయపడుతూ ఉంటాడు తప్ప మనకు ఒక పేపర్ మిల్లే ఉంది. అందు గురించి ఈ పేపర్ మిల్లు మూతపడకుండా ఎలాగైనా సరే సక్సెస్ఫుల్గా రన్ అవుతూ రాజమండ్రి ప్రజలకి తాగడానికి మంచినీరు ఇప్పించాలనే ఉద్దేశంతో పోరాటాన్ని సైలెంట్గా చేసి పేపర్ మిల్కి డిస్టర్బెన్స్ లేకుండా చేయడం కూడా జరిగింది.
రాజమహేంద్రవరం చైతన్య హాస్పిటల్ ప్రక్కన గల శ్రీ భూనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శివరామ సుబ్రహ్మణ్యం దంపతులు ఈ కళ్యాణంలో పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం జమీందార్ మెట్టపై నారాయణాద్రి, అంజనాద్రి, శేషాద్రి నాసా అపార్ట్మెంట్స్ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ భూనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి నవమ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం సాయంత్రం 5:30 నుంచి శ్రీ భూనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తిరు కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. ముందుగా విష్ణు సహస్రనామ పారాయణం, చతుస్నానార్చన, పూర్ణాహుతి, బలిహరణ అనంతరం శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతుల చేతుల మీదుగా తిరు కళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. గోవిందనామ స్మరణతో పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. పలు రకాల పుష్పాలు, ఆభరణాలతో స్వామి అమ్మవార్లను అందంగా అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ కళ్యాణ క్రతువు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించి ఆనంద పారవస్యంలో మునిగి తేలారు. భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కరుణ, కృపా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని ప్రార్థించామని అన్నారు. ప్రజలందరూ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. అందరి తరాల వాళ్ళకు కూడా తెలియాలని చెబుతున్నాను. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కాళ్ళు పట్టుకోకూడదు. ఆయుష్యం ఉత్తప్పుడు దండం పెట్టినా కూడా ఒప్పుకోం. కానీ పెళ్ళిలో మాత్రం మామగారు ఏం చేస్తారు, అల్లుడు కాళ్ళు పట్టుకుంటాడు. ఎప్పుడు పట్టుకుంటాడు, కోపం వస్తే అల్లుడు ఏం చేసినా కాళ్ళు పట్టుకో తప్పదు. అయితే ఆ కాళ్ళు పట్టుకున్నప్పుడు ఆ అల్లుడు చిన్నవాడు కదా, తనేమో పెద్దవాడు కదా, ఎలా కుదురుతుంది అంటే ఇక్కడ తన కుమార్తెని లక్ష్మీదేవిగా భావం చేయాలి. కన్యాం కనక సంపన్న కనకాభరణీర్యుత దాస్యామి విష్ణవే దుభ్యం అని చెప్పిస్తారు. ఆయన ఇప్పుడు మామూలు మానవుడు కాదు, మా అమ్మాయిని భావం చేసుకుని సాక్షాత్తు విష్ణు స్వరూపుడు. విష్ణువు గొప్పవాడైనప్పుడు ఎవరైనా కిందకు ఉండవలసిందే. కాబట్టి నేను నిన్ను విష్ణువుగా తలుస్తున్నాను, ఇప్పుడు నీకు పాద ప్రక్షాళన చేస్తున్నానంటే దోషం లేదు. అది ఎక్కడ అయితే సంప్రదాయంలో మా పెద్దలు అల్లుడి చేతికి శాలిగ్రామం ఇచ్చేవారు. శాలిగ్రామనాన్ని ఇచ్చిన తర్వాత కాళ్ళు పెట్టుకుని వీడు పిచ్చి పిచ్చి వేషాలు వేసేరుకోండి, సుప్రీంకోర్టు ఎదురుకుండా జడ్జి ముందు ప్రమాణం చేసినట్టుగా వీడు ఏం చేసినా ఆయన చూస్తాడు. అందువల్ల పెద్దలు అక్కడ చాలా జాగ్రత్తగా అదొకటి కాదు, నూనెగా ఇట్లా శాలిగ్రామం అనేటువంటి నిరూపంలో స్వామికి కాళ్ళు కడుగుతున్నానని చెప్పి మామగారు భావన చేస్తారు. తన కుమార్తె ఇప్పుడు మామూలు తనక శరీరాన్ని ఇచ్చిన కాదు, లక్ష్మీదేవి. ఈమె లక్ష్మి, నువ్వు నారాయణుడు. కాబట్టి ఆ విధంగా నీకు కన్యాదానం చేస్తున్నాం. ఎంత వస్తుశకంతయ్యా తత్పురుషమోదర్పణం అంటాడు గీత. నువ్వు ఏ తింటున్నా వేస్తా. పిల్లవాడు తీసుకొచ్చి పరమాన్నంలో ఒక మెతుకు పట్టుకొచ్చి అమ్మ నోటికి రాస్తూ. కాబట్టి మనం ఏది ఇచ్చినా, ఆఖరికి మనం ఇచ్చిన మాల కూడా తన అంతటి తాను ఎవరి మీద మనం ఏది పెడితే ఆయన తింటున్నాడు. భక్త పర బంధనం చేస్తున్నాడు. స్వామి కళ్యాణంలో రక్షాబంధనం ఎందుకు చేస్తున్నాడు అంటే సమస్త జీవులు సుఖంగా ఉండాలని, రక్షిష్యతి విశ్వాస, నేనే రక్షకుడిని అని చెప్పి మిమ్మల్ని రక్షిస్తానని అలా చేసుకున్నాడు. అమ్మవార్లకి చేయించారు. అంటే ఈనాడు క్రైస్తవులు వాట్సాప్ తెలియదు. వాట్సాప్ అంటే ఏంటి, గోవిందా అక్కడ వచ్చాడు. ఈయన పెళ్లి చేసుకోవడానికి అంత అర్హత ఉందా? ముత్తాతగా వారు పరబ్రహ్మ. ఇది వేస్తే గానీ ఆయనకు ఆసనంగా ఉండదు. జై శ్రీమన్నారాయణ కంటే గోవింద షార్ట్ కట్ గోవింద గట్టిగా చెప్పడం వల్ల ఏమవుతుంది, గట్టిగా భక్తులందరూ కూడా దర్శనం చేసుకోండి. గోవింద
చరణం పవిత్రం విదతం పురాణం వేన భూతస్తర దుష్కృతాని కానీ అసలు ఎప్పుడండి చూపులు కలవడం? ఇదిగో ఇప్పుడు ఉండి జీవితాంతం బంధం కలిసి ఉంటుంది. శ్రీమాంజరాత్రాగమ సదా పెట్టారు. ఢిల్లీ కూడా వచ్చాట, కానీ ఇక్కడ మాత్రం రాకుండా చేశాడంటే గొప్ప కథ చెప్పండి. మనకి ఇబ్బంది కాబట్టి మీ అందరూ ఆనందం. మహతి బ్రహ్మాండకరండ మండలే ఆధార శక్తి శ్రీవరాహ కూర్మానంతైరావతాద్యష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠితస్య లోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్య లోక లోకాచలవలయుతే లవనక్షు సురతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వత్యలంగ హిరణ్యశృంగ పంచదశ పర్వతైశ్చాధిష్ఠితే కేరళ చోళ పాంచాల గౌళ సింహళ మలయ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాటక రాట పానాట పాండ్య పులింద ఆంధ్ర హూడ విసారణ భోజ కురు గురు గాంధీ సరయో సరోపాపః కుసావతి ఫలగోనే కరదోయ ప్రణీతా పుణ్యనదనేక పుణ్యనది పవిత్రదే అయోధ్యా కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అతి నిరుపేద వ్యవసాయ కూలీకి 2 ఎకరాల సాగు భూమి మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపక్క మధు డిమాండ్ చేశారు. పిఠాపురం నియోజకవర్గం ఆనందనగరం గోర్చా తదితర ప్రాంతాలలో ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి సమావేశాలు నిర్వహించారు. అక్కడే బీకేఎంయూ సభ్యత్వాలు చేర్పించడం జరిగింది. ముఖ్య అతిథులుగా మధుతో పాటు ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి కె బోడకొండ, రైతు సంఘం నాయకులు పి సత్యనారాయణ, బీకేఎంయూ జిల్లా ఉపాధ్యక్షులు శాఖ రామకృష్ణ, సహాయ కార్యదర్శి నక్కా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రాష్ట్రంలో గ్రామీణ ప్రజల్లో అత్యధికులు వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్నారు. వీరిలో గిరిజనులు, దళితులు, మైనార్టీలు, వెనుకబడిన కులాలు తదితర పేదలు చెమటోడ్చి కష్టించి పనిచేసేవారు ఉన్నారు. శ్రమే దేశ సంపదకు మూలం. కరువు కోరల్లో కొట్టుమిట్టాడుతూ తరతరాలుగా అణచివేతకు గురవుతూ అంటరానితనం లాంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా కూలీ రేట్లు ఇవ్వాలని భూస్వామ్య పెత్తందారి దోపిడీల నుండి విముక్తి కోసం పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు. సాంఘిక న్యాయం కోసం 90 సంవత్సరాల క్రితం అమరులు పుచ్చలపల్లి సుందరయ్య గారి స్వగ్రామంలో వ్యవసాయ కూలీ సంఘం ఆవిర్భవించి తెలుగునాట ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా విస్తరించబడి జమీందారీ జాగీర్దారీ విధానాలు రద్దుకు, భూస్వామ్య పెత్తందారీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా న్యాయమైన కూలీ రేట్ల సాధనకు, భుక్తి కోసం, సామాజిక గౌరవం కోసం, దున్నేవాడిదే భూమి అనే నినాదంతో భూస్వాములకు వ్యతిరేకంగా గ్రామీణ శ్రమజీవులను సమీకరించి వారిని చైతన్యపరిచి మహోద్యమం నిర్వహించి విజయాలను సాధించిందన్నారు. అన్ని రకాల ప్రభుత్వ బంజరు భూములు, మిగులు భూముల కోసం ప్రత్యక్ష భూ పోరాటాలు నిర్వహించి లక్షలాది ఎకరాలను పేదలకు పంచడం జరిగిందన్నారు. మిగులు భూముల కోసం అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర ఐక్య ప్రత్యక్ష భూ పోరాటాలు నిర్వహించింది. ఇతర సంఘాలతో కూలీల పోరాటాలు సాగించింది. ఐక్య భూ పోరాటాలు నిర్వహించిన ఫలితంగా కోనేరు రంగారావు భూ కమిటీ చేసిన సిఫార్సులు ప్రభుత్వం ఆమోదింపచేసుకోవడం జరిగింది. నేటికి భూ ఉద్యమాలను నిరంతరం కొనసాగిస్తూనే ఉందన్నారు. గ్రామీణ కష్టజీవుల సామాజిక న్యాయం, పీడిత వర్గాలపై జరుగుతున్న అత్యాచారాలను, దౌర్జన్యాలను అరికట్టాలని అనేక మార్లు హైదరాబాదుకు వేలాది మంది వ్యవసాయ కూలీలతో చారిత్రాత్మకమైన కూలీదండు యాత్రను నడిపిన చరిత్ర వ్యవసాయ కార్మిక సంఘందేనని అన్నారు. రోజు రోజుకు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఈ క్రమంలో ఉపాధి హామీ కూలీ వేతనం 600 పెంచాలని మధు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధి కార్మికులకు వెళ్లి సభ్యత్వ క్యాంపెయిన్తో పాటుగా ఒక డిమాండ్స్ కూడా పెట్టాం. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పోరాడి సాధించుకున్న వ్యవసాయ కార్మిక ఈ ఉపాధి పథకాన్ని కూడా వాళ్ళు నిర్వీర్యం చేయాలని చూశారు. రేపు కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా మా డిమాండ్స్ ప్రకారంగా కనీసం రోజు కూలి వేతనం 600 రూపాయలు పెంచాలంటున్నాం. ఈ స్పాట్ లో 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇన్సూరెన్స్
వెంటనే ఇవ్వాలని కోరుతున్నాం. 200 రోజులు కూలి దినాలు పెంచాలని కోరుతున్నాం. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్ కు నన్నయ్య యూనివర్సిటీలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని సబ్ కలెక్టర్ ఆర్ఓ అశుతోష్ శ్రీవాత్సవ్ తెలిపారు. బుధవారం కొవ్వూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవాత్సవ్ మాట్లాడుతూ నన్నయ్య యూనివర్సిటీలో జూన్ 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించడంలో ప్రతి ఒక్కరూ వారికి కేటాయించిన విధులు నిర్వహించే క్రమంలో నిబద్ధత, క్రమశిక్షణ కలిగి ఉండాలని తెలిపారు. ప్రతి అభ్యర్థి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేబుల్తో కలిపి ఎన్ని కౌంటింగ్ టేబుల్స్ ఉన్నాయో అంతమంది కౌంటింగ్ ఏజెంట్లను మరియు అభ్యర్థి లేక వారి ఎలక్షన్ ఏజెంటు లేని సమయంలో కౌంటింగ్ ప్రక్రియ పరిశీలించుటకు ఒక కౌంటింగ్ ఏజెంట్ను నియమించుకోవచ్చునని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియకు 5 మంది ఏఆర్ఓలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు ఫారం 18 ద్వారా ఆర్ఓకి జూన్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల లోపుగా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ జరిగే కేంద్రానికి ఉదయం 6 గంటలకు హాజరు కావాలని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ప్రారంభిస్తామని తెలిపారు. ఉదయం 8:30 గంటలకు ఈవీఎంలు కౌంటింగ్ ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి 13A డిక్లరేషన్ ఉంటేనే పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈవీఎంలు కౌంటింగ్ నిర్వహించేందుకు 14 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోస్టల్ బ్యాలెట్ కొరకు 3 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వి జగదీశ్వరరావు, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున గంధం బాపూసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తలారి వెంకట్రావు, తెలుగుదేశం పార్టీ తరపున ఏ చక్రధర్రావు, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ కె శేఖర్ బాబు, స్వతంత్ర అభ్యర్థులు ఉబా శ్రీకాంత్, కొక్కిరిపాటి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 4 నాటి ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లు, బందోబస్తు ఏర్పాట్లు పూర్తి. ది ఎవల్యూషన్ బోర్డ్ ఆఫ్ ది బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ క్వీన్ మేరీ నుంచి గౌరవ డాక్టరేట్ టి.కె. విశ్వేశ్వర్ రెడ్డి. బ్రహ్మోత్సవ వేడుకల్లో వైభవోపేతంగా శ్రీనివాసుని కళ్యాణం నిర్వహించిన శివరామ సుబ్రహ్మణ్యం దంపతులు. వేలాదిగా తిలకించి పులకించిన భక్తజనం. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల మేరకు ప్రతి నిరుపేదకు 2 ఎకరాల సాగు భూమి మంజూరు చేయాలి. ఉపాధి హామీ కూలీకు రోజుకు 600 ఇవ్వాలి. 200 రోజులు పని దినాలు కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.